వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ భక్తులకు గుడ్ న్యూస్. కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖపై దర్శనాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ నేతల సిఫార్సు లేఖపై మార్చి 24 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ఆ లేఖలతో వెళ్లిన భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. తొలి రోజే 550 నుంచి 600 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ఒక్కరోజే దాదాపు 90 సిఫార్సు లేఖలను అనుమతించింది టీటీడీ. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖపై ప్రతి సోమ, మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు టీటీడీ అనుమతిచ్చింది. ఈ క్రమంలోనే ఒక్క లేఖపై 6గురికి మించకుండా దర్శనాలను కల్పిస్తోంది. అలాగే బుధ, గురువారాల్లో 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లను జారీ చేయనుంది. దైవ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడుతున్నారన్న నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను నిలిపివేసింది టీటీడీ. అయితే శ్రీవారి దర్శనం విషయంలో తెలంగాణ భక్తులకు అన్యాయం చేయొద్దంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఏపీ ప్రభుత్వానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం టీటీడీ మార్చి 24 నుంచి తిరుమలలో తెలంగాణ నేతల సిఫార్సు లేఖలను అనుమతిస్తోంది. భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తోంది. సిఫార్సు లేఖపై శ్రీవారి దర్శనం కలగడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి ధన్యవాదాలు చెప్తున్నారు. దర్శనంతో పాటు మంచి వసతి కల్పిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.